బట్టి ఇటు రీతిగా మరి యొక్క పునరుద్ధాన దినమందు ఆయన మాటలను ధ్యానించేటువంటి భాగ్యము ధన్యత ఇచ్చిన నా దేవునికి మొదటిగా కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాసమునకై నేను వెళుతూ ఉన్నటువంటి మార్గాన్ని ఎరిగిన దేవుడు గత వారంలో అనేక పర్యాయాలు ఆత్మలోను లేదా ఎదురున్నటువంటి సవాళ్లను ఎదుర్కొనటలోనూ కొంత సందేహం కలిగిన సమయంలో, అయ్యా మాట్లాడవయ్యా, నువ్వు మాట్లాడతావుగా, మాట్లాడే దేవుడు కదా, మాట్లాడు నాయనా అని ఆయన అడిగినప్పుడు నాకు ఇచ్చిన మాట, నన్ను బలపరిచిన మాట కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 25వ వచనము. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా మనస్సును ఆకర్షించిన మాట లేదా ఆ వచనము దగ్గర కొంత సమయం గడపటానికి ప్రభు కృప చూపించాడు. ఆ వచనములోని చివరి భాగాన్ని గనక మనం చదివితే, ఆయన వారికి సమృద్ధిగా పంపిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన అనంతరం అనేక విషయాలు వినబోతున్నారు. వీటన్నిటి గురించి ఆలోచించబోక మునుపు నా దేవుడు మాట్లాడాడు, ఆయన నీకు సమృద్ధిగా పంపబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నాకు మాత్రమే కాదు, నీకును నా దేవుడు సమృద్ధిని అనుగ్రహించబోతూ ఉన్న మాసంగా ఈ మాసం ఉన్నది. ఎందుకయ్యా అంటే, ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు. ఆ తండ్రి తన బిడ్డలను ప్రేమించేవానిగా ఉన్నాడు. తన పిల్లల అవసరాలను ముందుగానే గుర్తించి వారికి కావలసిన వాటిని సమకూర్చి, పరలోక తండ్రి అయిన దేవుడు తన ప్రజల అవసరాలను తీర్చుటకు వారి యొద్దకు ఆశీర్వాదాలను పంపిస్తా ఉన్నాడు. మన జీవితాలలో దేవుడు పంపి ప్రతి వరం వెనక, ప్రతి ఆశీర్వాదం వెనక ఆయన మర్మం ఒకటి దాగి ఉంది. ఆయన మర్మం ఒకటి దాగి ఉంది. ఈ మాట ఎప్పుడు ఈ ఇశ్రాయేలు జనాంగానికి వాగ్దానంగా ఇచ్చాడయ్యా అంటే, మోషేతో చెప్పాడు, ఇశ్రాయేలును నడిపించయ్యా అన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారయ్యా అంటే, జనుల మధ్యలో లేరు. జనుల మధ్యలో లేరు. నిన్నటి వరకు బానిసత్వపు బతుకులో ఆదాయం లేదు, సంపాదన లేదు. పుట్టినది మొదలు వృద్ధాప్యములోకి వచ్చిన వాని జీవితంలో కూడా రూపాయి సంపాదించిన దాఖలా లేదు. ఏకాడికి 3 పూట్ల వారు పోసే గంజి తాగి బతికినాడు అంటే బహుదరిద్రములో ఉన్నవాడు. వానితో దేవుడు అన్నాడు, తీసుకొని వచ్చిన తరువాత, తన బిడ్డగా చేసుకున్న తరువాత దేవుడు అంటా ఉన్నాడు, వారికి సమృద్ధిగా పంపెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎడారిలో ఉన్నారు, అరణ్యములో ఉన్నారు, ఎటు చూసిన ముళ్ళ కంచెలో తుమ్మ చెట్లే కానీ ఆహారానికి ఉపయోగపడేటువంటి ఏ వృక్షమో కనిపించలా, ఏ చెట్టు ఆనవాలు లేదు, కానీ చూపు మేర నీటి బొట్టు దొరికిద్దన్న నమ్మకం లేదు. వీటన్నిటి మధ్యలో చూస్తే ఎడారి, నదులు లేవు, కాలువలు లేవు, కానీ దేవుడు అంటా ఉన్నాడు, మీకు సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాస ప్రారంభం నీ జీవితం ఎడారిలా ఉన్నదేమో, నీ జీవితం పచ్చని మొక్కలేక పోషణ ఏమైందో అన్న ఆందోళనలో ఉన్నావేమో. ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు పోషించిన నా దేవుడు నిన్ను పోషించడం నా దేవునికి పెద్ద కార్యం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. నీకు సమృద్ధిగా ఏమి ఇవ్వబోతూ ఉన్నాడు ఈ మాసం అన్న 3 కార్యాలను మాత్రం నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. మొదటిగా మనం గమనిస్తే, చదవబడినటువంటి 78వ అధ్యాయము 25వ వచనములో
ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఏమి సమృద్ధిగా పంపాడయ్యా అంటే దానికి ముందు అంటాడు, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఈరోజు భోజన పదార్థాలు నీ ఇంటిలోనికి రావాలంటే ఏం కావాలయ్యా అంటే నీకంటూ ఓ ఆదాయం కావాలి. ఈ ఆదాయం ఉంటేనే ఎక్కడికొస్తాయి అయ్యా భోజన పదార్థాలు అంటే నీ బల్ల మీదకి వస్తాయి. అంటే ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, నీ భోజన పదార్థాలను సిద్ధం చేసుకోవటానికి కావలసిన వనరులను నీకు ఎలా ఇస్తానయ్యా అంటే సమృద్ధిగా ఇవ్వబోతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీ పరిస్థితి ఈరోజు ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీల వలె ఉన్నదేమో. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీల వలె ఉన్నదేమో. చూస్తే ఇంత అవసరం తీర్చబడిద్దా? ఈ టార్గెట్ ని రీచ్ అవ్వగలమా? లేదా ఇంత అప్పులు తీర్చబడతాయా అన్న సందేహంలోనే ఉన్నావేమో. అలనాడు ఇశ్రాయేలీల సందేహం కూడా అదే. 78వ అధ్యాయము 19వ వచనములోనికి వస్తే, ఈ అరణ్యములో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఈరోజు నువ్వు కూడా అదే స్థితిలో ఉన్నావేమో. అయ్యా, ఎంతో కాలంగా ఎదురు చూస్తా ఉన్నా, ఈ ఇంక్రిమెంట్ వస్తుందని, ఈ ఉద్యోగంలో ఎదుగుదల వస్తుందని, నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని చూసి 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 ఇశ్రాయేలీల గుంపులో చేరి సణుగుకునే స్థితిలో ఉన్నావేమో. ఇబ్బంది లేదు. సణుగుకుని ఇశ్రాయేలీలకే ఏం చేశాడయ్యా అంటే, నిర్గమ కాండములోనికి మనం వచ్చినప్పుడు 16వ అధ్యాయము 4వ వచనాన్ని చదివితే, నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించదును, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతుర్రా లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాడే కూర్చుకొనవలెను. దేవునామానికి మహిమ కలుగును గాక. పోషిస్తానన్న దేవుడు, సమృద్ధిగా ఆహారమును పంపిన దేవుడు ఒకేసారి వలా ఏమన్నాడయ్యా అంటే, ఏనాటి భత్యమో ఆనాడే. రేపు విశ్రాంతి తీసుకుంటానని దాచిపెట్టుకున్నావా, పాడైపోయిద్ది, పనికిరాదు. ఇది ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే, వీరు ఆయన ధర్మశాస్త్రమును అనుసరింతురో లేదో. నీకు భోజన పదార్థాలను సమృద్ధిగా పంపుతానని మాట ఇస్తున్న దేవుడు ఓ పరీక్ష పెడతా ఉన్నాడు. నీవు అనుదినము ఆ మన్నాను ఏరుకోవటానికి లేదా ఆ భోజన పదార్థాలు సమకూర్చుకొనటానికి వేకువనే ప్రయాసపడుతూ ఉన్నావా లేదా? చాలా ప్రాముఖ్యం. ఆత్మీయ జీవితంలో ఆహారాన్ని దేంతో పోల్చాడయ్యా యేసు అంటే, వాక్యముతో పోల్చాడు. అంటే నీ ఇంట భోజన పదార్థములు సమృద్ధి కలిగి ఉండాలి అంటే ఈ మాసం ఒక తీర్మానం తీసుకో. వేకువనే లేచిన వెంటనే మన్నాను ఏరటం ప్రారంభించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ చిన్న అలవాటు చేసుకో. లేచిన వెంటనే ఇశ్రాయేలు జనాంగం ఏమయ్యారయ్య అంటే తమ ఇంటి కార్యాలను చక్కబెట్టుకోవాలా. లేచిన వెంటనే పాలెములోనికి వెళ్ళారు. తమకు ఈ దినమునకు సరిపడు మన్నాను కూర్చుకున్నారు. ఈ దినం నీ జీవితంలో ఆశీర్వాదకరంగా మారాలంటే ఈ రోజు నుంచి వేకువనే లేచిన వెంటనే ఆ పరలోక మన్నాను భుజించడం నేర్చుకోగలిగితే నీ ఇంట భోజన పదార్థములు సమృద్ధిగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథ చరిత్రలో మనం గమనించగలిగితే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలకు మనం వెళ్ళగలిగితే, చాలమ్మ చదవద్దు. ఏలియా ప్రవక్తను దేవుడు దర్శించాడు. ఎప్పుడయ్యా అంటే అది కరువు కాల ప్రారంభం. కరువు కాల ప్రారంభం.
ఏలియాతో దేవుడు మాట్లాడి అన్నాడు, ఏలియా నువ్వు కెరీతు వాగు ఒడ్డునకు వెళ్ళు, ఆ వాగు నీరు త్రాగు, ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకో, నీకు ఉదయము సాయంకాలము నేను కాకులతో రొట్టెను మాంసాన్ని పంపిస్తాను. ఈయనేం చేశాడయ్యా అంటే దేవుని నోట నుంచి వచ్చిన మాట అయినటువంటి ఆయన వాక్యాన్ని అంగీకరించాడు లేదా నమ్మాడు. సహజంగా నీవు నేను ఉంటే, అయ్యా ఆ కాకి బుద్ధి మంచిది కాదు, నోవహు గారు ఇంతకుముందే ఏం చేశాడు, కాకిని పంపి నిరుత్సాహానికి గురయ్యాడు, తిరిగి రాలా, మళ్ళీ నువ్వు దాన్ని నమ్మి పంపించావనుకో, నేను ఉపవాస ప్రార్థన చేయాలి, అది వద్దు నాయనా, ఆ తెల్లని పావురాన్ని పంపు అని ఖచ్చితంగా అనేవాళ్ళం. కానీ ఈయన అంటున్నాడు, కాకి స్వభావం ఏమిటో ఏలియాకు తెలుసు, అది ఏనాడు ఎవరికి ఏది తెచ్చివ్వదో ఆ ఇంట్లో తీసి ఈ ఇంట్లోకి ఆ ఇంట్లోకి పడేయటమే దాని అలవాటు. కానీ ప్రవక్త ఎప్పుడైతే ఆ మాటను నమ్మాడో అనేక దినాలు కెరీతు వాగు ఒడ్డున దేవుడు ఏం చేశాడయ్యా అంటే కాకుల చేత పోషించాడు. నా సాక్ష్యంలో నేను ప్రతి పర్యాయం జ్ఞాపకం చేస్తా, ఏలియా ప్రవక్తను దేవుడు కాకులతో పోషించాడో లేదో నా కళ్ళారా నేను చూడలేదు, కానీ ఎల్పుడిని నా దేవుడు అనునిత్యమో కాకులతో పోషిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కార్యాలు తోచుకుంటేనే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, నువ్వు ఆయనకి సమయం ఇచ్చి ఆయనను వెదకి ఆయన మాటను నమ్మితే, ఆయన మాటను నమ్మితే ఎటు నుంచి ద్వారం తెరవబడితో తెలియదు, ఎటు నుంచి సహాయం వచ్చిందో తెలియదు. సరే, కరువు కాలం, కరువు మరింత కఠినమైంది. ఇప్పుడు అంటా ఉన్నాడు ఏలియాతో, ఏలియా కరువు మరి తీవ్రంగా ఉంది, ఇప్పుడు కాకులెళ్ళి తేవటానికి కూడా ఆహారం దేశంలో లేదు, నేలంతా నిర్లించింది, బీడుబారిపోయింది, జనులంతా మృత్యువాత పడుతూ ఉన్నారు. నువ్వేం చేస్తావయ్యా అంటే, లేచి సారేపతు అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక ఆమెను నీ కోసం సిద్ధం చేశాను, ఆమె నిన్ను పోషించిద్దయ్యా అన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. ఈ దేవుడు అన్నాడు ఆమె నిన్ను పోషించింది అంటే, ఆమె వచ్చి అంటా ఉందే రేపు చచ్చిపోతాం మేము అంటుంది. దేవుడు ఏం చెప్పాడు, నిన్ను పోషిస్తాను ఈ కరువు కాలంలో అన్నాడు. ఒక విధవరాలు ఉందన్నాడు. ఆ విధవరాల దగ్గరికి వెళ్తే మొదటి మాట, నాయనా నేను నా కుమారుడు చావకుండానట్లు ఈ దినమునకు మాత్రం కొంచెము నూనె కొంచెము పిండి ఉందన్నాడు. ఈయన అంటాడు, దానిలో నాకొక చిన్న అప్పము చేసి తీసుకురా. ఇప్పుడు ఏమనాలి వాస్తవంగా, ఏలియా గారు నువ్వు ఇన్ని అద్భుతాలు చేశావు, ఇంకా నువ్వు వస్తే ఈ పిండి బస్తాలు అయితే దీవిస్తావనుకున్నా, నువ్వేం చేస్తున్నావయ్యా అంటే, నా దగ్గర ఉన్న కొద్దిగలో ఈ రోజుకి ఉంటుందన్నా, నువ్వు దాన్ని ఏం చేస్తున్నావయ్యా అంటే ఈ పూటకి చేసేస్తున్నావు అనాలి. అవునా కదా? నీ దగ్గర 10 రూపాయలు ఉంటే ఒక 5 రూపాయలు ఈ తమ్ముడు అంటే, అన్నకు అసలు మనసు వచ్చిందంటావా? ఉందే 10 రూపాయలు అంటే, నా మీద భారం వేసేది, నేనే ఇబ్బందులో ఉన్నా కదా, అర్థం చేసుకోవాలి కదా అన్న అంటావు. నేను వాక్యం చెప్పింది, ఆమె మారు మాట్లాడలా, వెళ్ళింది, దేవుని వాక్కును నమ్మింది, దైవజనుని మాటను నమ్మింది, అప్పమ్మ తీసుకొని వచ్చింది. 3.5 ఏండ్లు బుడ్డిలో నూనె అయిపోలేదు, కుండలో పిండి తక్కువ కాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా యేసయ్య మాటను నువ్వు ఈ దినమున అంగీకరించి ఆయనకు అప్పగించుకోగలిగితే నిన్ను పస్తుండనివ్వడం, నీ ఇంటిలో లేమి ఉండదు, నీవు అప్పులు చేసేవానిగా ఉండవా, నీవు అప్పిచ్చువానిగా ఉంటావు, నీ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను తలగా ఉంచడానికి నా దేవుడు పిలిచాడే కానీ బానిసగా ఉండటానికి కాదు. నిన్ను విడిపించింది, నిన్ను రక్షణలోకి తెచ్చింది. నువ్వు ఆయన మాట వింటే, ఇశ్రాయేలులకు పెట్టిన పరీక్ష ఏందయ్యా అంటే, నా ధర్మ శాస్త్రమును వారు అనుసరించెదరో లేదో. అనుసరిస్తే ఆశీర్వాదం, అనుసరిస్తే నిత్య కానాను. అనుసరించే వారంగా మారదామా? యేసుక్రీస్తు వారి దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చారు. అయ్యవన్నాయి అన్నారు.
కూర్చుంటే పురుషులే 5,000 మంది ఉన్నారు. ఓ చరిత్రకారుడు చెప్పాడు, ఎక్కడైనా పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ ఉంటారో ఈ లెక్కన ఆయన వేసిన లెక్కన బట్టి 25,000 మంది అని చెప్పాడు ఆ దైవజనుడు. ఈ 25,000 మంది కూర్చుంటే 5 రొట్టెలు తెచ్చి యేసు అంటా ఉన్నాడు, జనులను పంక్తులలో కూర్చుంటే పెట్టండి. ఉందిన్నయ్యా 5. శిష్యులు మారు మాట్లాడాల, అయ్యా సరిపోవయ్యా, వద్దయ్యా, పరువు పోయిద్దయ్యా, ముందుగా మాట ఇయ్యొద్దయ్యా. జనులను కూర్చోబెట్టారు. ఆయన వాటిని విరచి చేతులెత్తి స్తోత్రములు చెల్లించి వడ్డించమనగా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులు స్త్రీలు పిల్లలు భుజించగా 12 గంపలు మిగిలాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను అనుకుంటాను, అవి తేగానే ఓ బుట్టలో వేస్తుంటే అది ఎక్కడో అడుగును కనిపించుండేదేమో. ఇది ముక్కలయ్యేసరికి, ఇది విరవబడేసరికి అనేక గంపలను నింపిందిగా మారింది. నీ హృదయం కూడా నా ప్రభువు ఎదుట విరవబడితేనే, నీ హృదయం కూడా నలిగిన నా దేవుని దగ్గరకు రాగలిగితే నీ గిన్నె నిండి పొరలే అనుభవంలోనికి నడిపింపబడతావు అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే నేనేం చేయాలయ్యా అంటే, మొదటిగా మత్తయి సువార్త 6:33లో చెప్పినట్లుగా కాబట్టి మొదట ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడవన్నీయో మీకు అనుగ్రహింపబడను. నువ్వేదైతే ఎదురు చూస్తున్నావా, ఏ ఆశీర్వాదాన్ని ఎదురు చూస్తున్నావా, ఏ స్థితిలో ఉండాలని నువ్వు ఎదురు చూస్తున్నావా, వాటన్నిటికీ ముందుగా నువ్వేం చేయమంటున్నాడయ్యా అంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకమంటా ఉన్నాడు. ఈరోజునమ్మ ఆయన తన వాక్కును పంపి నీకేం సిద్ధం చేశాడయ్యా అంటే, భోజన పదార్థములను సిద్ధం చేశాడు. భోజనం ఇంట్లో సమృద్ధికి ఎప్పుడు ఉంటుందయ్యా అంటే, ఇంటి నిండా అప్పులు ఉన్నాయి, బిర్యానీ చేసుకొని తింటామా? అవకాశం లేదా? లేదా ఇంటిలో గొప్ప గొడవ ఉంది, భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు, ఇంట్లో పొయ్యి వెలిగిద్దంటావా? అవకాశం లేదా? అంటే ఎప్పుడయ్యా భోజన పదార్థాలు ఇంటి నిండా నిండుగా ఉంటాయ్యా అంటే, ఆ ఇంటిలో సమృద్ధి సమాధానం ఉన్నప్పుడు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాసం నీ ఇంట నా దేవుడు సమృద్ధిని సమాధానాన్ని ఆయన ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 107వ అధ్యాయం 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. చాలమ్మా. ఆయన ఏం చేశాడయ్యా అంటే, మొదటిగా ఆయన వారికి భోజన పదార్థాలను పంపాడు, వారు సమృద్ధిలోనికి నడిపింపబడ్డారు. రెండవదిగా ఆయన వారికి తన వాక్కును పంపాడు, వారేమయ్యారయ్యా అంటే బాగుపడ్డారు. ఈరోజు కూడా నా దేవుడు తన వాక్కును నీ కొరకు పంపుతూ ఉన్నాడు. ఆనాడు ప్రవక్తలను వాడుకున్నాడు, ఈరోజు నీ ఎదుట ఈ ఎల్పుని నిలులో పెట్టి ఆయన మాటగా చెబుతూ ఉన్నాడు. ఆయన మాట నీ కొరకే. ఆయన మాట ఏం చేసేదయ్యా అంటే బాగు చేసేదిగా ఉంది. బాగు చేయటం అంటే ఆరోగ్యం ఇవ్వటం, అనారోగ్యములో ఉన్న వానిని ఆరోగ్యములోనికి నడిపించటాన్నే బాగు చేయటం అని అంటాం. అనేక పర్యాయాల్లో బైబిల్ గ్రంథం చదివే పుస్తకంగా మాత్రమే చూస్తున్నావేమో. హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనములో చక్కగా చెబుతాడు, వాక్యమేమై ఉన్నదో. హెబ్రీ పత్రిక 4:12లో దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను ములుగను విభజించున్నంత మత్తుకును దురుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆయన వాక్యం ఏమై ఉన్నదయ్యా అంటే
జీవము కలిగినదై ఉన్నది. ఆనాడు అబ్రహాముకి వాక్కు ప్రత్యక్షమైందే, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. నోవాహుకు వాక్కు ప్రత్యక్షమైనదే, ప్రమాదము నుండి తప్పించబడ్డాడు. ఆనాడు ఇస్సాకుకు వాక్కు ప్రత్యక్షమైనదే, తరతరాలకు దీవెనకరంగా మార్చబడ్డాడు. యాకోబు వాక్కు ప్రత్యక్షమైనదే, ఒంటరిగా వెళ్ళిన వాడు 2 సమూహాలతో తిరిగి వస్తా ఉన్నాడు. అదే వాక్కు ఈరోజు నీకు ప్రత్యక్షపరచబడతా ఉంది. ఆయన నిన్ను బాగు చేయు మాసముగా ఈ మాసం ఉండబోతా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అల్పునిగా చెబుతూ ఉన్నాను, ప్రభు పేరట చెబుతూ ఉన్నాను. నువ్వు నమ్మగలిగితే నీ బలహీనత ఎంత గొప్పదో, నీ బలహీనత ఎవరికి అర్థం కావటం లేదేమో. నువ్వు వెళుతూ ఉన్న మార్గాన్ని చూసి అనుదినమో వేదన చెందుతూ ఉన్నావేమో. నా యేసు అంటా ఉన్నాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన దేవుడు నిన్ను బాగు చేయడానికి సమర్థుడై ఉండే నీ కొరకు ఈ వాక్కును పంపుతూ ఉన్నాడు. లేఖనాలలో మనం గమనిస్తే లూకా సువార్త 7వ అధ్యాయం 7వ వచనం, నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్మో, అప్పుడు నా దాసుడు. ఓ శతాధిపతి వచ్చాడు యేసు దగ్గరికి. తన పనివాడు రోగగ్రస్తుడై ఉన్నాడని, మరణ పడక మీద ఉన్నాడని అర్థించటానికి వచ్చాడు. అర్థించగా ఆయన వాడతాన మాటలను మనం గమనిస్తే, అయ్యా నీవు నా యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడను కాదు, కానీ నాకేం కావాలయ్యా అంటే నా పనివాడు స్వస్థత కావాలి. దీనికి నువ్వేం చేస్తే చాలయ్యా అంటే నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ శతాధిపతి నమ్మాడు, నా యేసు మాట్లాడితే చాలు నా పనివాడు స్వస్థత పొందుతాడు. ఏ బలహీనత నా పనివాడిని కృంగతీసిందో, ఏ బలహీనత వేదనకరంగా మారిందో, ఆ బలహీనతను మార్చగలిగిన వాడు సజీవుడైన యేసు మాత్రమే. ఆయన మాట మాత్రమే అని నమ్మాడు. వెంటనే వాడు స్వస్థత పొందాడు. ఈరోజే నీ స్వస్థతకు తొలిదినం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ స్వస్థత ఇప్పుడే ప్రారంభమైంది. నమ్మి దేవునికి స్తుతులు చెల్లించు. హల్లెలూయా. నువ్వు గొప్ప సంగతులను వినబోతూ ఉన్నావు. నువ్వు నమ్మటమే నీ పని. నిన్ను దేవుడు ఏం చేయడయ్యా అంటే కీడుకు అప్పగించేవాడు కాదు నా దేవుడు. నువ్వేదో ఆయన మాట వినలేదని నీ మీద ప్రతీకారం తీర్చుకునే మనుష్యుల వంటి స్వభావం కలిగిన వాడు కాదు నా యేసయ్య. నా యేసయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం. నువ్వు వేదన గుండా వెళ్తావు నా దేవుడు చూడలేక. ఈరోజు అంటావు అన్నాడు, నా వాక్కును పంపి నేను వాడిని బాగు చేశాను. వాడిని బాగు చేసిన వాడిని నిన్ను బాగు చేయనా? అమ్మా, చెల్లె, తమ్ముడు, నా యేసయ్య నమ్మదగిన దేవుడు. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఆలస్యం అవుతామమ్మా. దినదినానికి దాని తీవ్రత పెరుగుతుందని కృంగిపోతున్నావేమా. నా దేవుడు మాట ఇస్తా ఉన్నాడు. నా వాక్కుని ఈరోజు నీకు ఇస్తామన్నాను. నమ్మో. నా యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్తలో ఒక అద్భుతాన్ని చూస్తాం. 4వ అధ్యాయం 50వ వచనం. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా చాలమ్మా. ఓ రాజు దగ్గర పనిచేస్తూ ఉన్న ఉద్యోగి వచ్చాడు. అయ్యా, నా కుమారుడు మరణ పడక మీద ఉన్నాడు, ఇప్పుడు ఇంకాసేపట్లోనే మరణిస్తాడయ్యా, దయతో నీవు నా ఇంటికి వచ్చి వారిని ముట్టి స్వస్థపరచమని అడిగాడు. కానీ ప్రభువు అన్నాడు, ఈ మాటను మాట్లాడుతుండగానే ఆ ఇంట నుండి కొందరు వచ్చి, బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమారుడు మరణించాడు, అయిపోయింది కథ అయిపోయింది. ఇంక నువ్వు ఆయన తీసుకొచ్చినా ఆయన మాట్లాడినా ఉపయోగం లేదు, ఆయన ఇబ్బంది పెట్టమాకు వచ్చేసి అన్నారు. కానీ యేసు అంటామన్నాడు, భయపడకు, నమ్మకము మాత్రముంచు. భయపడక, నమ్మకము మాత్రముంచు.
నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. వీడు నమ్మాడు, ఈ పనివాడు నమ్మాడు, వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి విచారిస్తా ఉన్నాడు, నా కుమారుడు ఎప్పుడు లేచాడు అంటే ఫలానా సమయం అయ్యా. యేసు ఎప్పుడు మాట్లాడాడు అంటే అదే సమయం. ఎప్పుడైతే దూరం నుంచి మాట్లాడిన యేసయ్య మాట వెలువడిందో అది దాని క్రియను జరిగించింది. ఈ మధ్యాహ్న సమయమందో సర్వోన్నతమైన స్థలములలో నివసించుతున్నటువంటి నా యేసయ్యని పక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నా, నీకు ఆరోగ్యం ఇవ్వబోతా ఉన్నా, నీ కన్నిటిని ఈ దినంతో నేను కొట్టివేయబోతా ఉన్నా. నువ్వేం చెయ్యాలయ్యా అంటే నమ్ముట మాత్రం చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొన్ని పర్యాయాల్లో ఈ ఆరోగ్య సమస్య, ఈ బలహీనత, బహువేదన ఎవరికి చెప్పలేము, ఎవ్వరికి పంచుకోలేము. కుమిలిపోతా ఉంటాం, హృదయాలు బద్దలు అవుతా ఉంటాయి. చెబితే ఏమనుకుంటారో, హేళనగా మాట్లాడతారేమో, అవమానిస్తారేమో. బహు భయంకరమైన వేదన. ఆ వేదన ఈ మాసముతో నీ నుండి దూరపరచబడును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రభువు అలాగూ జరిగించబోతున్నందుకు నా ప్రభువుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన మొదటిగా నీకేం పంపాడయ్యా అంటే సమృద్ధిగా పంపాడు. ఏం పంపాడయ్యా అంటే ఆహారమును పంపాడు. ఆయన పరలోక ఆహారాన్ని పంపాడు, భౌతికమైన ఆహారాన్ని నీకు ఇచ్చాడు. ఈరోజు చూడండి, లక్షలు సంపాదిస్తున్నారు. 1వ తారీఖు జీతం వస్తే 10వ తారీఖు మళ్ళా 0 బ్యాలెన్స్ లో తినటానికి వెళ్ళటానికి అవకాశాలు లేవు. కానీ నా ప్రభువు ఈ దినము మొదలు నీ ఇంట సమృద్ధికరమైన ఆహారము నా ప్రభువు ఆజ్ఞాపిస్తూ ఉన్నవానిగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా ఆయన తన వాక్కును పంపాడు. ఆ వాక్యం చేసింది అంటే వారిని బాగు చేసింది. అదే వాక్కు నిన్ను బాగు చేయబోతా ఉంది. నీ ఆరోగ్య సమస్యలో ఇబ్బంది ఏమో, నీ కుటుంబంలో సమస్య ఏమో, నీ కుటుంబం బాగవ్వాలేమో, లేదా నీ ఆత్మీయ జీవితం బాగవ్వాలేమో, నా దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే నిన్ను బాగుగా మలచువానిగా ఉంటూ ఉన్నాడు. నీవైనా నేనైనా ఆ ఆశీర్వాదం అనుభవించాలి అంటే ప్రతిదినం ఏం చెయ్యాలి అంటే ఏ దినపు మన్నా ఆ దినమున సమకూర్చుకుని, ఏ దినపు మన్నా ఆ దినమున సమకూర్చుకుని దానిని భుజించగలిగితేనే బలపరచబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మన్నాను అనుదినం నీవు స్వీకరిస్తూ ఉన్నప్పుడు నీ ఆత్మలో ఏముంటుందయ్యా అంటే ఓ గొప్ప నిరీక్షణను దేవుడు ఇస్తాడు. ఓ గొప్ప నిరీక్షణను దేవుడు నీకు ఇస్తాడు. సహజంగా మనిషిగా మన ఆశయందయ్యా అంటే ఆమేన్ అనగానే వెళ్ళిపోవాలి, అది ఏదైనా. కానీ నా దేవుడు చేయగలడు. కానీ ఇశ్రాయేలు ఏం చేశాడయ్యా అంటే వారు తన ధర్మశాస్త్రమును అనుసరింతురో లేదో అని పరీక్షించాడు. వీళ్ళని బయలుదేరినప్పుడే తెలుసు యేసయ్యకి, దేవునికి ఎడారిలో వెళ్తున్నారు, నీళ్లు ఉండవు, ఎదురెన్న సముద్రం వచ్చింది, వెనక ఫరో వస్తాడు తెలుసు. వీళ్ళు నిన్నటిదాకా దుంపలు, ఉల్లిపాయలు, మాంసం తిన్నాళ్ళు, ఆడకెళ్తే నోరు సప్పబడిపోయిందని మళ్ళా మాట్లాడతారు. కానీ ఏం చేశాడు? దినదినము ఆయన మీద ఆధారపడినట్లు ప్రతి నిమిషము వారిని పరిశోధిస్తూనే వచ్చాడు. ఈరోజు నిన్ను కూడా ఈ వ్యాధి, ఈ బలహీనత, ఈ కష్టము, ఈ నష్టము, ఈ ఇబ్బందిని కుటుంబంలోనికి అనుమతించడానికి కారణం ఏమిటయ్యా అంటే నువ్వు ఈ స్థితిలో కూడా యోబు వలె నా యేసయ్యను మహిమపరచగలిగే స్థితిలో నువ్వు నిలవబడతావా లేదని నా దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. నీవెంతో కాలంలో కాదు, మరికొద్ది దినాలలో మేలేమి బంగారము వలె నీవు ప్రకాశించు దానివిగా మార్చబడబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిస్థితులు కాదు మనం చూడాల్సిందే. పరిస్థితులు కనిపిస్తాయి. అరచేతి ఎంత మేఘం కూడా కనిపించదు, కానీ భీకరమైన వర్షం పడిద్దన్న మాట దేవుడు చెప్పాడు. నమ్మలే. కంటి ఎదుట ఆనవాళ్ళు లేకపోయినా నా దేవుడు ఎవడయ్యా అంటే నమ్మదగిన వాడు. ఆయన వంటి వాడు ఈ లోకంలో మరి ఎవడునో లేడు. నా జీవితంలోనే
నేను ఆయన్నే నమ్మా. నేను ఒక్క మాట అడుగుతాను, ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరైనా నేను పిలిస్తే వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఒక్కరు లేదే. కారణం, నా దేవుడు పంపించాడు. ఎందుకు పంపించాడయ్యా అంటే, నేను చేస్తూ ఉన్న పనిని బట్టి నన్ను పోషించడానికి ఓ గొప్ప సంఘాన్ని నాకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నన్ను నడిపించిన దేవుడు నిన్ను నడిపించడా? ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రం, ఉద్యోగం లేదా, ఆదాయం లేదా, ఒట్టి చేతులతో 3 జతలతో బట్టలతో వచ్చినోడిని ఈరోజు 3 సంఘాలకు దేవుడు నిలువ పెట్టాడు. అద్భుతం కాదా? నీ జీవితంలో చేయడా? నీ జీవితంలో చేయటానికి, చెయ్యకుండా ఉండటానికి నా దేవుడే పక్షపాతి కాదు. నువ్వు చేయాల్సిందల్లా నా దేవుడు ఇస్తాడు. ఈరోజు ఇవ్వలేదేమ్మా, రేపు పొద్దున వస్తుంది మన్నా, ఎల్లుండి వస్తుంది, అవతల ఎల్లుండి వస్తుంది. మాట చేతనైనను కృంగిపోవద్దు. రాయేసేవాడు ఎప్పుడు ఎత్తనే ఉంటాడు, మాట అనేవాడు ఎప్పుడు అంటానే ఉంటాడు. కృంగిపోవద్దు. నిరీక్షణ మాత్రం కలిగి ఉండు, నమ్మిక మాత్రం ఉంచు. ఇదిగో అదే నూతన కార్యాన్ని ప్రారంభించాడు. అది ఇప్పుడే ప్రారంభమైంది. అది త్వరలో నీ ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూడబోతూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 3వదిగా మనం గమనిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యుద్ధ నుండి 3వదిగా ఏం పంపాడయ్యా అంటే, ఒక మనుష్యుని పంపాడు. ఎవరయ్యా మనుష్యుడు అంటే, ఆయన సేవకుడు. ఆయన సేవకుడిని పంపాడు. మొదటిగా నీకు కావలసిన భోజన పదార్థాలను సమృద్ధిగా పంపాడు. రెండవదిగా నీకు కావలసిన ఆరోగ్యమును, నీకు కావలసిన అవసరములను సమృద్ధిగా పంపాడు. 3వదిగా ఆయన తన సేవకులని కొరకు పంపాడు. ఎందుకు పంపాడయ్యా అంటే, ఆయన ఏర్పరుచుకున్నటువంటి జనాంగం వారి ఇష్టానుసారంగా బ్రతకటం నాకు దేవునికి ఇష్టం లేదు. వారు ఎలా ఉండాలయ్యా అంటే, ఓ క్రమబద్ధమైన జీవితాన్ని జీవించాలని, వారు కుడికైనను ఎడమకైనను తప్పిపోకూడదని వారి మీద సేవకులను ఆయన నియమించాడు. నేను ఇప్పుడే అడిగా, మీరెవరైనా నేను పిలిస్తే వచ్చారా? ఎవరయ్యా నన్ను మీ కొరకు ఏర్పరిచింది అంటే, పరమందు ఆసీనుడైన దేవుడు మాత్రమే. ఎందుకు ఏర్పరిచాడయ్యా అంటే, నువ్వు కుడికైనా ఎడమకైనా తప్పిపోతావని. ఇప్పుడు నేనేం చేయాలయ్యా అంటే, నిన్ను గద్దించాలి, నిన్ను హెచ్చరించాలి, నిన్ను సరి అయిన మార్గంలో నడిపించాలి. అది నా బాధ్యత, అది నా బాధ్యత. నువ్వు నొచ్చుకున్నా, నువ్వు తిట్టుకున్నా, నువ్వు అలిగినా నేనేం చేయాలయ్యా అంటే, ఆ పని చేయాల్సిందే. వెనక ఎన్నో బాణాలు గుచ్చుకుంటా ఉన్నా, ఇవ్వబడిన పనిలో మేము నమ్మకంగా ముందుకు సాగాలి, మేము ముందుకు సాగాలి. ఇక వేరొక ప్రత్యామ్నాయం మాకు ఇవ్వాల. మాకు ఇచ్చిన భారమల్లా మీ కొరకు సేవకులు ఎందుకు పంపాడయ్యా అంటే, మిమ్మల్ని హెచ్చరించడానికి, నిన్ను సరిచేయటానికి, నీవు ఇంకను ఆయనకు దగ్గరగా ఉండటానికే నీకు నీ సేవకుడిని దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరయ్యా అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనానికి వస్తే, యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. చాలు. యేసుక్రీస్తు బాప్తిస్మం కొరకు యోహాను దగ్గరకు వస్తున్న సందర్భంలో యోహాను భక్తుడు అంటా ఉన్నాడు. ముందుగానే యోహాను ఎందుకు పంపబడ్డాడయ్యా సేవకుడు అంటే, ఇదిగో ఈయనే లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని ప్రజలకు ప్రకటించడానికి అరణ్యములో కేక వేయుచు తిరుగుతూ ఉన్నటువంటి ఒక స్వరం. ఆయన దగ్గరకు రాగా యూదులు, ఇశ్రాయేలీలు, ఓరి సర్పసంతానమా, మిమ్మును దేవుని తట్టు తిప్పినవాడు ఎవడు అని అడుగుతా ఉన్నాడు. ఎందుకు యోహాను వచ్చాడయ్యా అంటే, నశించిపోతా ఉన్న వారిని క్రీస్తు వైపు తిప్పటానికి, సజీవుని వైపు మరల్చటానికి ఆయన వచ్చాడు.
నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనములో దేవుడు మోషేను పంపాడు. ఎందుకయ్యా అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని సరి అయిన మార్గంలో నడిపించడానికి. దేవుడి నాయకుడై ఉండొచ్చుగా, మధ్యలో ఈ మోషే గారు ఎందుకు? దేవుడే అనొచ్చు, అయ్యలారా మోషే ఫరోతోనే మాట్లాడేశాను, మీరు బయలుదేరి వెళ్ళండి అంటే వెళ్ళిపోయేవాళ్ళు అక్కర్లా. కానీ మంద కాయటానికి కాపరి అవసరం. గొర్రెలు చెదరిపోకుండా, గొర్రె బలహీనంగా ఉంటే కాపరి చేస్తాడయ్యా అంటే తన భుజాల మీద ఎత్తుకుంటాడు. మీరు గొర్రెలు కాసే వాళ్ళని గమనిస్తే మంద వెళ్తా ఉంటది, ఏదో చిన్నది ఉంటుంది గొర్రె పిల్ల, అప్పుడే పుట్టింది అయి ఉండొచ్చు, లేదా కొత్తగా మందలో చేర్చబడింది అయి ఉండొచ్చు. ముందు వెళుతూ ఉన్నటువంటి గొర్రెలతో ఆ వేగానికి వెళ్ళలేక ఎక్కడో ఎనకుంటుంది. గొర్రెల కాపరి చూస్తాడు, దాన్ని ఏం చేస్తాడయ్యా అంటే తన భుజాల మీద మోస్తాడు. నీకు ఇవ్వబడిన సేవకుడు ప్రత్యక్షంగా నీ ఇంటికి వచ్చి గంటల సేపు మాట్లాడి నీ కోసం ప్రార్థించడమే కాదు, నీ ఇంటికి రాకపోయినా తన ఇంటిలో ధూప దీప నైవేద్యాలను అనునిత్యము అర్పించుతూనే ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాపరి కర్తవ్యం అది. తన గొర్రెలను విడిచిపెట్టడు. పాస్టర్ గారు నాకు ఎప్పుడు ఫోన్ చేయడండి, మమ్మల్ని ఎప్పుడు అడగడండి, నిన్ను అడగక్కర్లా, నా దేవుడిని అడుగుతావు. నా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకా ముందుకు వెళితే నినివే పట్టణానికి మొదటి అధ్యాయము యోనా గ్రంథము 2వ అధ్యాయములో దేవుడు యోనాను పంపించాడు. ఎందుకు పంపించాడయ్యా అంటే నినివే వాసులు సరిచేయబడాలి. ఏం ప్రకటించాడయ్యా అంటే అయ్యలారా, ఇప్పుడైనా మీరు మారు మనస్సు పొంది యెహోవా తట్టు తిరిగిన ఎడల ఆయన చేయుదు నలుపుకునేటువంటి కీడు చేయక మానని యోనా ప్రకటన చేశాడు. గద్దించాడు. గద్దింపుకు లోబడిన జనాంగం ఏమయ్యారయ్యా అంటే బహుభయంకరమైన ఉగ్రత నుండి, నాశనము నుండి తప్పింపబడ్డారు. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నీతిమంతుల గద్దింపు నాకు తైలాభిషేకం. ఒక భక్తుడు అన్నాడు, ఓ దైవజనుడు, కూరలో తాలింపు లేకపోతే అది రుచిగా ఉండదు. ఆత్మీయ జీవితంలో గద్దింపు లేకపోతే అది ఆశీర్వాదకరంగా ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ దైవజనుడు నేను గద్దించాడా, సంతోషపడు. చాటుకెళ్ళి అలగ మాకు, ప్రత్యామ్నాయాలు వెతుక్కో మాకు. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. కానీ నేటి సమాజంలో ఆ గద్దింపును అర్థం చేసుకోవట్లా, ఆ ప్రేమను అర్థం చేసుకోవట్లా. వెంటనే నన్ను నేర్పటోడా, అయ్యా నీకన్నా చిన్నవాడినే, నీకున్నంతవంటి ఆస్తిపాస్తులు నా దగ్గర లేవేమో, కానీ నాతో ఎవరున్నారయ్యా అంటే నా నోట నుండి పలుకుతున్న ప్రతి మాట స్వార్థముతో పలికినది కాదు, నా దేవుడు ఇచ్చిన ప్రేరణ మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేటికి నీ ఇక్కడ నిలవబడ్డా, లేకపోతే ఎప్పుడో రాలిపోయేది ఈ ఆకు, ఎప్పుడో రాలిపోయేది. నేను ఎప్పుడు చెబుతాను నా సాక్ష్యంలో, నేను కనుక ఈ గ్రంథాన్ని నమ్మకపోతే, ఈ మాట పంపిన నా దేవుని మీద ఆధారపడకపోతే, ఉంటే మట్టిలో ఉండేవాడిని, లేదా 7 చువ్వల వెనక ఉండేవాడిని. ఈ రెండే జరుగుతాయి. గమతారు నమ్మరా, నా స్నేహితులలో 90% మంది హతమార్చబడ్డారు ఇప్పటికే. ఆ మిగిలిన 10 మంది లోపల ఉన్నారు. అంతటి బహుభయంకరమైనటువంటి సహవాసాల నుండి దేవుడు పంపించాడు. కారణం, ఒక దినాన ఆయన సేవకుని ద్వారా నాతో మాట్లాడాడు. ఆ మాట నన్ను సరి అయిన మార్గంలోనికి నడిపించింది. ఈ దినం ఆశీర్వాదకరంగా నిలవబెట్టింది. ఈరోజు ఈ అల్పుని ద్వారా నీకు మాట పంపుతూ ఉన్నాడు. అంగీకరించావా? ఆశీర్వాదంలోనికి వెళతావు. నినివే పట్టణ వాసులు అంగీకరించారు, సొదొమ గొమొర వాసులు తిరస్కరించారు, అగ్నిగంధకాలతో కాల్చబడ్డారు. జాగ్రత్త. 2వ సమూయేలు గ్రంథములో 12వ అధ్యాయములో 1 నుంచి 7 వచనాలలో నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వెళతా ఉన్నాడు. వెళ్ళిన తోడనే ఓ చక్కని ఉపమానం చెబుతా ఉన్నాడు. ఒక ధనవంతుడు, పేదవాడు ఉన్నాడు. ధనవంతునికి అనేకమైనటువంటి గొర్రెలు ఉన్నాయి, పేదవాని దగ్గర ఒకే ఒక గొర్రె ఉంది, అది తన తల్లి దగ్గరే పొరుంటుంది అని అనేక విషయాలను జ్ఞాపకం చేస్తూ వచ్చి చివరిగా దావీదుని అడిగాడు, దావీదు
ఆ ఒక్క గొర్రె ఉన్న వాని దగ్గర ఉన్నటువంటి ఆ ఒక్క గొర్రెను ఆ ధనవంతుడు తీసుకోవటం న్యాయమయ్యా అంటే, లేదు లేదు, అది భయంకరమైన తప్పయ్యా, వాడిని తప్పక శిక్షించాలి అని అన్నాడు. ఇప్పుడు నాతానంటా ఉన్నాడు, ఆడెవడో కాదయ్యా, దావీదా నువ్వే. ఊరికి ఉపదేశం చేస్తున్నావే దావీదా, నువ్వే. ఊరియాకొక్కతే భార్య, నీకు అనేక మందిని ఇచ్చాను కదయ్యా. ఆ తర్వాత వచ్చిన అంటాడు, నీవు అడిగితే ఇంకనూ స్త్రీలను నీకు ఇచ్చువాడను కాదా? ఆయనను నువ్వేం చేసావయ్యా అంటే, నీ పొరుగు వాని భార్యను ఆశింపవద్దు అని నేను చెప్పానే, నువ్వు దాన్ని మీరావు. హెచ్చరించాడు ప్రవక్త. ఎవరినే? గొర్రెలు కాల్చుకునే దావీదుని కాదు, రాజు అయినటువంటి దేవుని ఎదుట నువ్వు గొప్పవాడివైనా దీనుడివైనా ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, తన వాక్కు చేత ఆయన హెచ్చరించు దేవుడు. కొత్త నిబంధన గ్రంథములో 28వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథములో 19 నుంచి 20 వచనాలు చదివితే, అపోస్తులు సువార్త ప్రకటించు సంఘాలను ఏం చేశారయ్యా అంటే హెచ్చరించి బలపరిచారు. ఈరోజు నీకు వస్తున్న హెచ్చరికను ఏదో పాస్టర్ గారు మనసులో పెట్టుకొని, ఈరోజు నాకే చెప్పాడు, నీకు చెప్పకపోతే గోడలక చెబుతాడు. తమ్ముడా, చెల్లెమ్మ, నీకు చెప్పడానికే కదా దేవుడు నన్ను పంపింది. నీకు వచ్చిన వార్త, దేవుడు నీతో మాట్లాడిన మాట స్వీకరించు, నమ్ము. నమ్మితే దేవుని కార్యాన్ని చూస్తావు. నీ కొరకు పంపబడిన సేవకుని నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు, నేను ఇంతే తిరగటానికి కాదు దేవుడు నిన్ను రక్షించింది. ఆయనకి ఇష్టమైన పాత్రగా మలచాలనే. ఆయనకి ఇష్టమైన పాత్రగా మలచి ఆయన దీవెనలు నీ గిన్నెలో పోసి అవి పొరలుతూ ఉంటే అనేకులు ఆ ఆశీర్వాదము దగ్గరకు రావాలని నేను ఈ స్థితిలో ఉంచాడు. నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. త్రోసివేయొద్దు. ఈనాడు అనేక పర్యాయాలు ఈ కార్యాన్ని మరిచిపోతూ ఉన్నా. ఎప్పుడైతే దేవుడు పంపిన సేవకులను గౌరవించేవారు మాత్రమే ఆశీర్వదింపబడతారు. దానిలో సందేహం లేదో. పాస్టర్ గారు ఏదో మనసులో పెట్టుకొని ఏదో ఆశించి చెబుతున్నాడు అనుకోవద్దా. నేను నేరుగా చెప్పగలను. కానీ ఈ దినం నా దేవుడు మాట్లాడిన మాట నువ్వేం చేయాలి అంటే, గద్దించాడని ముఖం చాటేసుకోవద్దాం. నీకివ్వబడిన నాయకుడిని, నీకివ్వబడిన సేవకుని గౌరవించు. దాని ద్వారా ఆశీర్వాదం. విధేయత లేకుండా ఆశీర్వాదం లేదు. విధేయత లేకుండా ఆశీర్వాదం లేదు. 3 కార్యాలను ఆయన సమృద్ధిగా పంపుతానని మాట ఇస్తూ ఉన్నాడు. దేవుడు పంపినటువంటి ఆశీర్వాదాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సమయం దాటిపోయిన తర్వాత కన్నీరు కార్చు ప్రయోజనం లేదు. మొదటిగా ఆయన భోజన పదార్థాలను సమృద్ధిగా పంపించాడు. నీకేలుంటు రాధిక అయితే నీవు అనుదినము ఆయన మన్నాను ఎరుకోవాలి. రెండవదిగా తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేశాడు. ఆయన తన వాక్కును పంపాడు, నేను బాగు చేస్తూ ఉన్నాడు. ప్రక్రియ జరుగుతూ ఉంది. నేను ఎప్పుడు అంటా మట్టితో బొమ్మ చేయటానికి నిమిషం చాలు. చేసినంత వేగముతో అది తన రూపం కోల్పోయిద్ది. అదే ఓ పాలరాతితో ఓ అందమైన బొమ్మను చేయాలంటే బహు సమయం పట్టిద్ది. ఇదేమవుదయ్యా అంటే అంత సులువుగా పగలదా. ఈ విషయంలో కూడా అందమైన వానివిగా, అందమైన దానిగా మలచటానికే నా దేవుడు సమయం తీసుకుంటున్నాడే తప్ప నీ మీద కోపంతోనా, నువ్వంటే ఇష్టం లేకో కాదు. నా దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే ఇప్పటికే ఆ కార్యాన్ని ప్రారంభించేశాడు. నీకు ఆరోగ్యం ఇవ్వబోతూ ఉన్నాడు. నీ అన్ని కార్యాలలో, నీ కార్యములన్నిటిలో నా దేవుడు సమృద్ధిని ఇవ్వబోతూ ఉన్నాడు. మూడవదిగా ఏమిస్తూ ఉన్నాడయ్యా అంటే తన సేవకులను నీ కొరకు పంపాడు. ఎందుకయ్యా అంటే నువ్వు ఆయన దారిలో నుంచి తప్పిపోతావేమోనని, ఆయన మార్గాన్ని విడిచి వేరొక మార్గంలోనికి వెళతావని, నీ మార్గము సరి అయినదని నీవు అనుకుంటూ తప్పుడు మార్గంలో వెళ్తావేమోనని ఆయన తన వాక్కును తన దాసుని ద్వారా ఇదన మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎప్పుడు
పదే పదే చెప్పే మాట, నన్ను నమ్మొద్దు, నన్ను నమ్మొద్దు. ఎందుకయ్యా అంటే సాతాను బహుయుక్తి కలిగిన వాడు, నా ద్వారా నైనా నిన్ను మోసం చేయాలనుకుంటాడు. కానీ నేను అంటాను, నా ప్రసంగాన్ని రాసుకోమనేదే కారణం ఏంటయ్యా అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మళ్ళా నువ్వు రెఫర్ చేసుకుంటే ఇది వాక్యానుసారమైనదా కాదా అన్నది అర్థం చేసుకోవచ్చు. ఈ వాక్యానుసారమైన మాటే నేను భద్రపరిచిద్ది, బాగు చేసిద్ది. కానీ తీయని మాటలు చెప్పాడనే మోసపోవద్దు, మోసపోవద్దు. నా యేసు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు. నా యేసు హెచ్చరించాడు. ఆయన కోపమైతే యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి వర్తకము చేయుచున్న వారలను బల్లను ఏం చేశాడయ్యా అంటే, నాయన తీయండ్రా తీయండ్రా అనలా, ఇసిరేస్తే ఎట్టోటట్టు పెరిగించాడు. అంటే ఎంత వేగంగా ఇసురుంటాడో ఆలోచించాడు. ఆ కోపం ఎంత ఉందా? ఆయన ఉగ్రతకు తట్టుకోలేవు అనుకుంటున్నావేమో. వచ్చినప్పుడు చూసుకున్నాం నాకేముందలా. అమ్మా, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, రోజులు ఉండగానే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నా దేవుడు ఈ మాసం నువ్వు గనక ఆయన మాటను విని ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తావు, అనుదినము ఆయన మన్నాను కూర్చుకుంటూ ఆయన ధర్మశాస్త్ర ప్రకారముగా జీవించే వానిగా నువ్వు మార్చబడితే నీ ఇంట్లో ఆరోగ్యం, నీ కొరకు నియమించిన దైవజనుని మాటకు లోబడితే, వాని గద్దింపులకు నీవు లోబడితే నీ ఇంట సమృద్ధి. ఆయన వారికి సమృద్ధిగా పంపినా, ఇంతవరకు నాకు పంపాడు, ఈ మాసంలో నీకు కూడా పంపుతావు అన్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందామా. ఆయన వైపు చూస్తూ, నీవుంటే నాకు చాలయ్యా, నీవుంటే నాకు చాలయ్యా, నీ వెంట నేనుంటానయ్యా అంటూ ఆయన వైపు చూద్దాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. అందరం స్వరాలను ఎరుగెత్తి, ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వాక్కును పంపి. అయ్యా, సమృద్ధిని ఇచ్చిన దేవుడు, ఆయన వారికి సమృద్ధిగా ఇచ్చినన్న మాట. అయ్యా, ఎడారిలో సమృద్ధిని ఇచ్చావే, నా జీవితంలో కూడా ఈరోజు మాట్లాడావే, సమృద్ధిని ఇవ్వబోతున్నందుకు వందనాలు. అయ్యా, మా ఇంట భోజన పదార్థములు సమృద్ధిగా ఉండనట్లుగా నీ వాక్కును పంపావు, నీకు వందనాలు. అయ్యా, నీ వాక్కును పంపి నన్ను బాగు చేసినందుకు వందనాలు. అయ్యా, నీ దైవజనుని పంపి నన్ను సరిచేసినందుకు వందనాలని ఆయన వేడుకుందాం. అయ్యా పరిశుద్ధుడా, ఇదేనో నీవిచ్చిన మాటను బట్టి వందనాలు, నీవిచ్చిన ఆత్మీయ ధైర్యాన్ని బట్టి వందనాలు, నీవిచ్చిన నిరీక్షణను బట్టి వందనాలు. అయ్యా, నీ ఆశీర్వాదం మా కుటుంబాలలోను, మా సంఘములోను, మా పరిచర్యలలోను అనుభవించటానికి అయ్యా మీరు ప్రభుత్వమని నీ గొప్ప కార్యాన్ని నాయన మా ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని, ఈ దిన దీవెనలతో నింపమని, ఈ వాగ్దానాలు ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చబడినట్లుగా నీ కార్యాన్ని జరిగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.